వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. సమాచార హక్కు చట్టం 2005ను అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలి. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి. మంచిర్యాలలో టీఆర్ఎస్ పార్టీ జెండా పాతిన వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత. బాట పట్టిన తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సమాచార హక్కు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని ప్రభుత్వ శాఖలు అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లాలోని నస్పూర్లో గల జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు, పర్వీన్ దేశాల, భూపాల్ బోరెడ్డి, అయోధ్య రెడ్డి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, అదనపు కలెక్టర్లు పి చంద్రయ్య, వి రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్లతో కలిసి జిల్లా అధికారులకు సమాచార హక్కు చట్టం 2005 సమర్థవంతమైన అమలు, ప్రజలకు సమాచారాన్ని సకాలంలో అందించడం, చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించడం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన సమాచార శాఖ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సమాచారాన్ని పారదర్శకంగా జవాబుదారీతనంతో అందించడం ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత అని అన్నారు. చట్టం ప్రకారం 30 రోజులలోపు సమాచారం ఇవ్వాలని, గడువు దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి అధికారి సమాచార హక్కు చట్టంలోని అన్ని నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, అందిన ప్రతి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రాష్ట్ర సమాచార కమిషనర్ అందించిన సలహాలు, సూచనలు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాటిస్తూ అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలో పెండింగ్లో ఉన్న అప్పీల్స్ దరఖాస్తులను ప్రభుత్వ శాఖల వారీగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సమాచార ప్రతినిధులు, అప్పీలేట్ అధికారులు పాల్గొన్నారు. మన మంచిర్యాల జిల్లాలో ఈరోజు తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ నుంచి గవర్నమెంట్ ఆనరబుల్ జి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎస్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, అదేవిధంగా ఆనరబుల్ పివి శ్రీనివాసరావు ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఆనరబుల్ శ్రీమతి మొయిసనా పర్వీన్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మేడం, ఆనరబుల్ దాస్లా భూపాల్ గారు ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు, అదేవిధంగా ఆనరబుల్ బోరెడ్డి అయోధ్య రెడ్డి ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. ఈ అందరూ ఆర్టీఐ యాక్ట్ గురించి, పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ గురించి, ఆర్టీఐ యాక్ట్లో సంబంధించిన చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటుంది, కొన్ని ఇష్యూస్ ఉంటుంది, యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరుగుతుందా లేదా దాని గురించి ఫస్ట్ ఈరోజు మనం అందరితోటి సమావేశం పెట్టుకొని యాక్చువల్గా ఇంటెంట్ ఆఫ్ యాక్ట్ ఏముంది, మన దగ్గర ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంకా మనం ఏమేమి చేయాల్సింది దాని గురించి సమావేశం తర్వాత అందరూ ఆనరబుల్ మెంబర్స్ ఒక్కొక్క అపీల్ సంబంధించిన కూడా బెంచ్ నిర్వహిస్తారు. ఈ సమావేశంలో
చాలా మంది అంటే ఆఫీసియల్స్ నాన్ ఆఫీసియల్స్ చాలా మంది వచ్చిండ్రు. ఈ మనకి మంచి అవకాశంకి మనం అందరూ వాడాలి. మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున సార్ అండ్ మేడం మీ అందరికి మోస్ట్ వెల్కమ్ అండ్ ఐ హోప్ ఈ సెషన్స్ తోటి మనం అందరూ బెనిఫిట్ అవుతాము. అండ్ ఏమైనా లాంగ్ పెండింగ్ ఏమైనా అపీల్స్ అన్ని కూడా ఉన్నాయి, అది కూడా డిస్పోజ్ అయిపోతుంది. అండ్ దిస్ విల్ ఇన్ష్యూర్ ఒక ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్. వన్స్ అగైన్ ఆనరబుల్ మెంబర్స్ కి అందరికి వెల్కమ్ టు మంచిర్యాల డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లాలో బాయిబాట కార్యక్రమం పేరుతో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. సింగరేణి కార్మికుల సంక్షేమం సంస్థను కాపాడడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పుకుంటూ కార్మికుల్లో తనకు టీఆర్ఎస్ పార్టీకి స్థానం కల్పించేందుకు ప్రయత్నం చేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ జెండాను ఏర్పాటు చేసి అధికార ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరింది. ఏది ఏమైనప్పటికీ జిల్లా ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ అంటూ ఒకటి ఆవిర్భవించిందని ఒక ఆలోచన కల్పించడంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సక్సెస్ అయింది. టీఆర్ఎస్ పార్టీని మంచిర్యాల జిల్లా ప్రజలు కార్మికుల్లోకి తేవడం రాజకీయ వర్గాలకు మింగుడు పడడం లేదని, ఇదే క్రమంలో మెరుపుగా బాయిబాట కార్యక్రమంలో గేట్ మీటింగ్లకు కవితతో కలిసి హాజరైన కార్మికుల వేతనాలకు కోత విధించినట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. వచ్చిన యూత్ అందరు కూడా రావాలి, పిక్చర్ దిద్దాం అందరం కలిసి. ఒకసారి విమెన్, ఒకసారి యూత్, ఓకేనా? ఫస్ట్ విమెన్ దిగినాక యూత్ అందరం దిగుతాం. అన్నవాళ్ళు మీరు. ఓకే, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. థ్యాంక్ యూ. లేడీస్ జరగండి, యంగ్స్టర్స్ రండి, బైక్. అందరూ ఒకసారి చూడండి. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. బుడ్డోడు కొన్నా చెయ్యి అన్నా చేయడం దూరం నుంచి. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. బుడ్డోలో ఫోన్ మంచి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీలో ఉన్న ఓపెన్ జిమ్ పార్కులో ఈరోజు ఉదయం యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైత్రి యోగా మరియు ప్రకృతి చికిత్స కేంద్రం మరియు వాకర్స్ అసోసియేషన్ హైటెక్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మైత్రి యోగా మరియు ప్రకృతి చికిత్స కేంద్రం వ్యవస్థాపకులు, ప్రకృతి చికిత్స మరియు యోగా నిపుణులు డాక్టర్ కెఎన్ సుకుమార్ పాల్గొన్న వారికి యోగా ప్రాముఖ్యతను వివరించారు. వాకింగ్, జిమ్, వ్యాయామాలు, క్రీడలు వంటి ఇతర శారీరక కార్యకలాపాలతో పోల్చినప్పుడు యోగా యొక్క ప్రత్యేకత, శారీరక మానసిక ఆరోగ్యంపై దాని సమగ్ర ప్రభావం గురించి ఆయన అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమాచార హక్కు చట్టం 2005ను అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలి. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి. మంచిర్యాలలో టీఆర్ఎస్ పార్టీ జెండా పాతిన వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత.
బాయి బాట పట్టిన తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.